దేశము రాష్ట్రము దూసుకుపోతున్న టైంలో మా పశ్చిమ ప్రకాశంలో త్రాగునీటి కోసము సాగునీటి కోసము చాలా కష్టపడుతున్నాం సార్. పశువులకి నీళ్లు అందించలేని దుస్థితిలో ఉంది. ఈ సమస్యకు మీరు ఎట్లా తీరుస్తారు? వెలిగొండ ప్రాజెక్టు మాకు ఎప్పుడు వస్తుంది, అందుతుంది, నీళ్లు అందుతుంది అని అడుగుతున్నాను సార్. ఏంటమ్మా అయిపోయింది కదమ్మా వెలిగొండ? మాకు నీళ్ళు అందలేదు సార్. ఇంకా కాదమ్మా, మొన్నే వచ్చాడు కదా మాజీ ముఖ్యమంత్రి, వచ్చి ఇనాగ్రేట్ చేశారని చెప్పాడు కదా, చెప్పాడు లేదా? ఇంకా రాలేదు సార్, నీళ్లు లేకుండా చాలా కష్టం. కాదమ్మా, ఈ ఊరికి వచ్చాడు కదా, జ్ఞాపకం ఉందా నీకు? సార్ అంటే నీళ్లు రాలేదు సార్ మాకు. కాదమ్మా, నీకు జ్ఞాపకం ఉందా లేదా? ఉంది సార్. ఏం జ్ఞాపకం ఉంది? వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు. కానీ కాదమ్మా, ఇనాగ్రేట్ చేశాడు కదా, ఇనాగరేషన్ అయ్యింది సార్. నీళ్లు కూడా తెచ్చానని చెప్పాడు కదా. రాలేదు సార్, ఒట్టి మాటలేదు సార్. కాదమ్మా, నేను ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను. లేదు సార్, నీళ్లు రాలే. ఏమ్మా, నీళ్లు వచ్చాయి ఎక్కడికి? నీళ్లు రాలేదన్నాడు, చేలు పైకెత్తండి. ఏంటమ్మా, అయితే ఆయన చెప్పిందంతా ఒట్టి మాటలేనా? నేనే ప్రారంభించాను, ఫౌండేషన్ వేశాను. మీకు జ్ఞాపకం ఉందా? 96, 97లో ఈ ప్రాంతానికి వస్తే అందరూ నన్ను వచ్చి అడిగారు, సార్ మాకంతా కూడా వెలుగొండ ప్రాజెక్ట్ ఇవ్వండి, శ్రీశైలం నుంచి నీళ్లు దండి, ఒకవేళ నీళ్లు లేకపోయినా 4-5 ఏళ్లకు ఒకసారి మీరు ఒక్క తడిగాని ఇవ్వగలిగితే, ఒక్కసారి నీళ్లు తెస్తే మాకు ఈ కరువు పోతుందని అప్పట్లో అడిగారు. నేనే ఫౌండేషన్ వేశాను. అది కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. మొన్న వచ్చిన ఆయన అయితే ఆయనే వేసినట్టు చెప్పాడు, వాళ్ళ నాన్న వేసినట్టు చెప్పాడు. కాదు, నేనే ఫౌండేషన్ వేసా, మళ్ళీ నేనే ప్రారంభం చేసి నిజమైన నీళ్లు మీకు ఇస్తా. మామూలు ఒట్టొట్టి డ్రామాల నీళ్లు కాదు. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తగా అనేది మన కళ అయినప్పుడు అది ఎలా నిజం చేస్తారు సార్? మహిళా ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేది మీ సంకల్పం అయినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా రాష్ట్రంలో పెట్టుబడిదారులు ఎలా వస్తాయి సార్? అంటే బీపీఎల్ కుటుంబాల్లో కూడా ఎంటర్ప్రైనర్ని మీరు తయారు చేస్తారని అంటున్నారు కదా సార్. మీరు చెప్పింది, మీరందరూ కూడా సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏ వ్యక్తి కూడా పుట్టుకతోనే పెద్ద వ్యక్తిగా పుట్టడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని సాధించడం పెద్ద కష్టం కాదు. నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎంఏ చేస్తున్నా, ఏం కావాలని ఆలోచించాను. కొంతమంది నన్ను ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే బాగానే ఉంటుందన్నారు. నేను స్కూల్కి ఎక్కువగా పోయేవాడిని కాదు, కాలేజీలో కూడా క్లాసులో పోయేవాడిని కాదు. అప్పుడు ఆలోచించాను ఏం చేయాలని. నేను చదువుకుంటే కూడా ఇప్పుడు కష్టపడి ఎంత చేసినా కూడా ఐఏఎస్ సెలెక్ట్ కావు, రాజకీయాలు అయితే సులభంగా ఉంటుంది అని నేను ఆలోచించి ఎమ్మెల్యే కావాలనుకున్నాను. కాలేజీ నుంచే, మధ్యతరగతి కుటుంబం, సంకల్పం, కష్టపడ్డాను. అప్పుడే ఎలక్షన్స్ వచ్చాయి. నేను రీసెర్చ్ స్కాలర్గా ఉండి యూనివర్సిటీ నుంచి పోటీ చేసి ప్రతి శనివారం ఆదివారం ఊర్లు తిరిగేవాడిని. ఒక నియోజకవర్గంలో ఒక 10 గ్రామాలు తిరిగేవాడిని. అక్కడ మా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళతో కలిసి వాళ్ళ ఇండ్లకి వెళ్ళి అందరితో పరిచయాలు చేసుకుంటూ వచ్చేవాడిని. కరెక్ట్గా 3 ఏళ్లలో ఎన్నికలు వచ్చాయి. 3 ఏళ్లలో ఎమ్మెల్యే అయ్యాను. మళ్ళీ మంత్రి కావాలనే సంకల్పంతో పనిచేశాను. 2 ఏళ్లలో మంత్రి అయ్యాను. తర్వాత మా మామగారితో పరిచయం అయింది, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే. నేను ఎప్పుడూ ఊహించలేదు, ఊరికి ఆయన కలవాలి, పాపులర్ యాక్టర్, నేను చిన్న కుర్రాడిని అని కలిస్తే ఆ కలయిక నా మ్యారేజ్ అలయన్స్ వరకు వచ్చింది. మీ కెన్ ఇమాజిన్, ఒక అడుగు మీరు ముందుకేస్తే ఇంకొక అడుగు కలిసి వస్తుంది. ఇప్పుడు మహిళలకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా, గ్రామాల్లో ఉండే మహిళలకి వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎలా ఆదాయం వస్తుంది? ఒకవేళ ఆదాయం వస్తే వాళ్ళు అవకాశాలు ఎలా పొందుతారు సార్? ఏంటమ్మా, ఇక్కడ ఉండేవాళ్ళు
10వ తరగతి కంటే ఎక్కువ చదివిన వాళ్ళు చేలు పైకెత్తండి. 10వ తరగతి కంటే. ఓకే. ఇంటర్మీడియట్ కంటే, డిగ్రీ. ఓకే. ఇప్పుడు ఇక్కడమ్మ మీరందరూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా ఒక విధంగా ఆలోచిస్తే పనిచేసే వేళల్లో మార్పులు వచ్చేసాయి, విధానాల్లో మార్పులు వచ్చాయి. అంటే ఇప్పుడు ఏ పని కావాలన్నా ఫుల్ టైం ఉండే పరిస్థితి లేదు. ఒక డ్రైవర్ గంటకింతని ఇవ్వాల, రోజుకింత, లేకపోతే నెలకింత. ఒక ప్లంబర్, ఒక కార్పెంటర్. అదేవిధంగా ఈరోజు కంపెనీలన్నీ కరోనా వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూర్చొని పనిచేయడం అలవాటు చేపించారు. వాళ్ళ కంపెనీల నుండి ఇళ్ళకి పంపించేశారు. కరోనా వస్తుంది అందరూ ఉంటే అనే ఉద్దేశంతో గ్రామాలకు పంపించి గ్రామాల నుంచే పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇది అలవాటుగా మారింది. అంటే ఈరోజు మీరందరూ ఉన్నారు, ఇంట్లో పిల్లల్ని చదివించాలి, ఉదయం అయితే స్కూలుకు పోయే వరకు అతనితో ఉండాలి, మళ్ళా వంట చేయాలి. ఈ 2 పనులు అయితే మీకు కొద్దిగా టైం ఉంటుంది. నేను ఆలోచించేది ఏంటంటే మీరు ఎప్పుడు టైం ఉంటే ఆ టైంలో కొన్ని కంపెనీస్ మీకు వర్క్ అప్పచెప్తే మీరు చేసిన పనికి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. అదే వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ఇంట్లో మీరు కూర్చొని డబ్బులు సంపాదించే మార్గానికి నేను శ్రీకారం చుడుతున్నాను. మీ ఇంట్లో కానీ కొంచెం ఇబ్బంది ఉంటే, పక్కన ఎక్కడన్నా మంచి ఇల్లుండి మంచి రూములు ఉంటే అది తీసుకుంటాం, ప్రభుత్వం నుండి కూడా ఇస్తాం. ఇచ్చిన తర్వాత అక్కడ అన్ని వర్క్ స్టేషన్లు పెడతాం. అందులో పోయి మీరు పనిచేసి మళ్ళీ ఇంటికి రావచ్చు. ఇంటి పక్కనే పెడతాం ఇవన్నీ. దానివల్ల మీకు ఈజీ అవుతుంది. ఇంకొక పక్కన ఒక 3-4 కిలోమీటర్లు మీకు బోరు కొడుతుంది ఒకసారి ఇంట్లో కూర్చొని 2 రోజులు పని చేస్తామని. నెలకు ఒక 10 రోజులు ఒక వర్క్ స్టేషన్లు పెడతాం. అక్కడ ఒక ఏజెన్సీ తీసుకొస్తాం. ఆ 10 రోజుల్లో మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, కొత్త కోర్సులు నేర్పిస్తాం. కొత్త కోర్సులు నేర్పిస్తే మీకు అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి విధానాలన్నిటికీ నేను శ్రీకారం చుడుతున్నాను. నా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్క ఆడబిడ్డ పూర్తిగా డబ్బులు సంపాదించుకునే మార్గం, మగపిల్లలు కూడా ఉద్యోగాలు రాకపోతే ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ నేర్చుకునే పరిస్థితి తీసుకొస్తాను. కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నాది, పనిచేసే విధానం మీది. దానికి కావలసిన విధంగా మీరు తయారైతే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే 2 మార్గాలు ఉన్నాయి. ఫిజికల్గా పోయి పనిచేయడం, రెండోది వర్చువల్గా ఇంట్లో కూర్చొని పనిచేయడం.